ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఈసీ సీరియస్ అయింది. ఏదైతే సిఐడికి ఆదేశాలు ఇచ్చింది, వివరాలు పూర్తిగా కనుక్కొని దానికి ఒక నివేదిక సమర్పించాలంటూ ఈసీ సిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే టీడీపీ నాయకుల ప్రచారం ఉందో అది పూర్తి స్థాయిలో అవాస్తవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు మేరకే ఈసీ స్పందించిన పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? రోజుకు ఒక అసత్య ప్రచారాలు చేస్తుందని అనుకోవచ్చా టీడీపీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. దాని గురించి వాళ్ళ మనస్తత్వాన్ని కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఎవరు మార్చుకునే పరిస్థితిలో లేరు. కానీ ఒకటి బాధాకరం ఏమంటే మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడేది కూడా ఒకటే, నిజాలు మాట్లాడితే బాగుంటుంది, నిజాలు మాట్లాడకుండా ఒకరి మీద బురద జల్లేది మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినది. మనం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాల కిందట ఈ భూ సర్వేలు జరిగినాయి. అంతకుముందు బ్రిటిష్ కాలంలో అయితేనేమో కొద్దిగా పాపం చాలామంది భూములల్లో కూడా ఇప్పుడు మనం కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళ అన్ని అనుభవంలో ఉండి కూడా వాళ్ళకు భూముల మీద హక్కు లేని పరిస్థితి. అటువంటి వాళ్ళకు హక్కులు కల్పించాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే అవన్నీ కూడా ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా రీసర్వే అయిపోయింది. కొద్దిగా అంతో ఇంత ఏదన్నా కూడా అవన్నీ కూడా మళ్ళీ మీరు ఏదన్నా ఉంటే మీకు ఇబ్బంది కంటే మీరు మళ్ళీ అప్పీల్ చేయండి, మనం ఖచ్చితంగా రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. ఈ చట్టం తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడడానికి ఏం చేతగాని పరిస్థితిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో 98% పూర్తి చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా అమలు పరచకపోవడంతో పాటు తెలుగుదేశం వెబ్సైట్లో పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారంటే వాళ్ళని ఎట్లా మనం ఆలోచన చేయాలని చూడండి. ప్రజలు వాళ్ళని ఎందుకు చేస్తుండొచ్చు అంటే ఒక సైడ్ చూస్తే మీరు చెప్తున్నారు ఏదైతే ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారు, మాట తప్పుతాడు, ప్రజలు మరొకసారి మోసం చేస్తారని ఇటువంటి ఆరోపణలు తీసుకురావడము, ప్రజలను తప్పుదావ పట్టించడము ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కబ్జాలు చేసే వాళ్ళకందరికీ భయమే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే, చట్టం వస్తే అందరికీ భయమే. ఇప్పుడు ఎవరెవరైతే ఈ భూములల్లా తీసుకున్నారో వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోతాయి. మనం ఎవరం దాచిపెట్టడానికి లేదు. ఇప్పుడు ఎవరి పేట ఎంత ల్యాండ్ ఉంది, పలానా ల్యాండ్ ఇది ఎవరి పేట ఉంది, మొత్తం అంతా అవన్నీ వస్తాయి. అవన్నీ వస్తే ఇలా జాతకాలు బయటపడిపోతాయి. అమరావతిలో ఎంత దోపిడీ చేసినారు, ఏం కథ అనేది తెలుస్తుందనే దానికి భయపడి మా బినాములైతేనేమో వాళ్ళైతేనేమో అందరూ కూడా ఈ యాక్ట్ రాకుండా అడ్డపడాలి, ఇది ప్రజలలో ఏదో చేయాలనే ఉద్దేశం చేస్తున్నారు. వాళ్ళ బీజేపీ సంబంధించిన పురంధేశ్వరే చెప్పడం ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, ఇది స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదని చెప్పిన తర్వాత ఈరోజు ఈసీ కూడా అంతా మా పార్టీ వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసిన తర్వాత, మా నాయకులు చేసిన తర్వాత ఈసీ కూడా సీరియస్గా తీసుకొని ఇటువంటి చట్టాలకు సంబంధం లేని ఒకరి మీద బురద జల్లడం, ఎలక్షన్లలో ఇట్లా చేయడం తప్పని కూడా సీరియస్గా సిబిఐకి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం. ఇప్పుడు బాబు బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచేది మేమే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ ల్యాండ్ యాక్ట్ అందరికీ వర్తిస్తుంది, ఒకరికి చంద్రబాబు నాయుడు కని లేదు, తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సీపీ అందరికి కూడా వర్తించే విధంగా ఈ యాక్ట్ ఉంది. ఎవరికి నిజమైన లభ్యత, ఎవరు నిజమైన హక్కుదారుడు, ఎవరు చాలామంది ల్యాండ్ టైటిలింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకు టైటిల్ ఏ విధంగా ఉందనే దాని మీద ఇది ఇబ్బంది లేకుండా ఈ చట్టం వల్ల ఎవరికి కూడా ఇంకొకరు ఈ రెవెన్యూ అధికారులకు కానీ ఇంకొకరి దగ్గరికి పోయి వాళ్లకు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు దయాదాచిన్నం ఉండాల్సిన అవసరం లేకుండానే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం చేసి దీన్ని ఇట్లా దుష్ప్రచారం చేయడం చాలా తప్పు. ఇంకా భూములల్లా తీసేసుకుంటారో, ఏదైతే భూములు ఉంటుందో ఆ టైటిల్ని అంతా తీసేసుకొని ఒక సర్వే చేయించేస్తున్నారు. ఆ సర్వే చేసిన తర్వాత అది వాళ్ళకు ఓన్లీ జిరాక్స్ కాపీలే ఇస్తారు. ఇట్లా రకరకాలుగా ఒక పబ్లిసిటీ అనేది, ప్రచారం అనేది చేయడం అట్ట కాదు. ఒకరిని సొమ్ము కనీసం మన టౌన్లో ఒకసారి చూసుకుంటే సైటు పక్కన కనీసం 2 గజాలు 3 గజాలు ఇడిసడానికి కూడా ఇబ్బంది పడి కొట్లాడే పరిస్థితులు ఉంటే వాళ్ళ ఆస్తులు తీసుకుంటే ప్రజలు మా మీద తిరగబడి తిరగబడరా?
ఆ దుస్థితి ఎందుకు తెచ్చుకుంటాం చెప్పు. సర్లే ఈ రాష్ట్రంలో అంత భూములల్లా జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలరు చెప్పు. ఆ భూమి అంతా వీళ్ళ మాదిరి ఏమన్నా అవి కావాలా ఇవి కావాలనుకునే మనస్తత్వం. వాళ్ళ భూమినే ప్రజలకు దానం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ అంత భూమి తీసుకొని ఏం చేస్తాడు? ఏం అవసరం కూడా లేదు. ఆయన మన ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది, నాకుండేది 2 ఆడపిల్లలు, నేను వాళ్ళని గురించి నాకు ఏం అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్. చంద్రబాబు నాయుడు ఒకటి ఆలోచన చేయాలా, నీకు ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా చేసిన నువ్వు ఇంత దిగజారి మాట్లాడడం అనేది నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా పనికిరాని పరిస్థితి నీది. నువ్వు అంత అనుభవం ఉండే నాయకుడు, నాదేదో నేను నా 40 years ఇండస్ట్రీ అని మాట్లాడే నువ్వు కనీసం రాబోయే రాజకీయ నాయకులు మొత్తం యువతకు వీళ్ళకందరికీ కూడా మనం ఎంత మంచి మార్గం అంటే రాజకీయాలలో విశ్వసనీయత, ఖచ్చితంగా మాట చెప్తే మాట మీద నిలబడాలా ఉండాలనేది ప్రజలకు యువకులకు నేర్పాల్సింది పోనిచ్చి వద్దని లేచిన నుంచి అబద్ధాలు చెప్పండి, మోసం చేయండి అని చెప్పే మాటలు నేర్పితే మనం రాజకీయ నాయకులం ప్రజలకు ఏమి సందేశం ఇస్తనేది ఆలోచన చేయాలి. అంటే లాస్ట్కు రాజకీయ నాయకులను ప్రజలు మనం నమ్మలేని పరిస్థితుల్లో అంటే అటువంటి దుస్థితి మీ అట్లాంటి నాయకులు ఇంత ఉండి కూడా చేసే నాయకుల వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేలకు కూడా ఈ పరిస్థితి ఉంది. కబ్జాలు కాకపోయినా మీ తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ కబ్జాలు జరుగుతున్నది? మీ మీద ఉండే మీరు ఒక్కరి మీద ఆరోపణ చేసేటప్పుడు మీ మీద ఉండే ఆరోపణలు మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి చూసుకుంటే తెలిసిపోతుంది. అవన్నీ మాట్లాడకుండా ఊరికే ఫలానాడు ఊరికే ఏదో వాని మీద మాట్లాడచ్చులే, ఊరికే వాని మీద బుద్ధి చల్లుతాం వాడే కడుక్కుంటారు అనే పరిస్థితి సామెత మంచిది కాదు. ప్రజలు కూడా మన రాజకీయ నాయకులను హర్షించే విధంగా ఉండాల్సిందే తప్ప మనకు రాజకీయాల్లో ఉండొచ్చు, మా మీద విమర్శించవచ్చు, దాన్ని ఏం మనం తప్పు పట్టడం లేదు. ప్రతిపక్షం ఉండేది మేము చేసే తప్పులు ఎత్తి చూపడానికే, దాన్ని కాదని లేదు. కానీ ఆ తప్పులు కూడా మేము చేస్తనేది తప్పులైతే ఎత్తి చూపాలని, కానీ ప్రజలకు మంచి చేసేదాన్ని నీ చేతనైతే నువ్వు దాన్ని సపోర్ట్ చేయి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు సపోర్ట్ చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చొని మంచిది, ప్రజలకు మంచి జరిగేదాన్ని ఒక రాజకీయ నాయకుడిగా మనం మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం మనం మాట్లాడకుండడం చాలా బెటర్ అనేది మాత్రం నా ఉద్దేశం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా 2019లో మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. అది ఓర్వలేకనే తన మేనిఫెస్టోలో అసాధారణమైన ఆ యొక్క హామీలు నెరవేరని విధంగా ఆ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారు. అది ఎక్కడ తప్పుపడతారో ప్రజలనే ఒక ఉద్దేశంతోనే కావాలనే ఇటువంటి ప్రచారాలు చంద్రబాబు చేస్తున్నారు. ఈ యొక్క యాక్ట్ అనేది అమలు అవుతే ఖచ్చితంగా అతను చేసిన దందాలు, అతని నాయకులు చేసిన ఏదైతే భూదందాలు ఉంటాయో అవన్నీ బట్టబయలుతాయి అనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రచారాలు, తప్పుడు ప్రచారాలకు చంద్రబాబు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.